ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు లేదా వర్కింగ్ ఉమెన్ అనుకుందాం, తల్లిపాల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటండి? అయితే ఈ రోజుల్లోనండి మనం అంటే నేను యాజ్ అ లేడీ డాక్టర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎప్పుడైతే చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా పెరిగింది, దాంతోపాటు వాళ్ళని ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ వర్క్కి వెళ్తున్నప్పుడు వర్కింగ్ లేడీ నేను పాలు ఇవ్వలేను, అయ్యో నా పాలు ఇవ్వకపోతే నా బిడ్డకి ఏంటి పరిస్థితి అన్న బాధ ఆవిడకి ఏం అక్కర్లేదండి. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సింపుల్గా ఈజీగా మేము ఏం చెప్తామంటే రూల్ ఆఫ్ 3 అంటాం. రూల్ ఆఫ్ 3 అంటే దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే తల్లి పాలు ఒకవేళ తను ఉద్యోగానికి వెళ్తుంది, ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ పాలు ఇస్తారు. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు పాలని పిండి రూమ్ టెంపరేచర్లో, అంటే ఇప్పుడు మన రూమ్ టెంపరేచర్ మనకి ఒక 29-32 degrees ఉందనుకోండి, రూమ్లో ఒక కార్నర్లో ఎక్కడైతే కొద్దిగా చల్లగా ఉంటుందో ఒక శుభ్రమైన బాటిల్లో తీసి 3 hours ఉంచవచ్చు. అది రూల్ నెంబర్ 1 అండి. రూల్ నెంబర్ 2, తల్లి ఎక్స్ప్రెస్ చేసిన పాలని మళ్ళీ శుభ్రమైన బాటిల్లో పెట్టి రెఫ్రిజిరేటర్లో సైడ్ ర్యాక్స్ ఉంటాయి, మనం ఎక్కడైతే వాటర్ బాటిల్స్ పెట్టుకుంటామో అక్కడ 3 days వరకు ఉంచుకోవచ్చు. రెఫ్రిజిరేటర్లో మన డీప్ ఫ్రీజర్ కాంపోనెంట్ అంటాం, అంటే ఎక్కడైతే ఐస్ ఉంటుందో అక్కడ తల్లి 3 months వరకు ఉంచుకోవచ్చు. సో ఈ 3 hours 3 days 3 months అన్న మాటను గుర్తుంచుకుని ఉద్యోగానికి వెళ్తున్న తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వేడి చేయాలి. అంటే ఒకేసారి దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకురాకూడదు. వేడి నీళ్ళల్లో ఆ బాటిల్ని పెట్టి అది స్లోగా వార్మ్ అవ్వాలి. ఆ వార్మ్ అయిన పాలు అప్పుడే ఇచ్చేయాలి. మళ్ళీ దాన్ని మిగిల్చి మళ్ళీ దాన్ని రెఫ్రిజిరేటర్లో పెడితే కనుక మనం అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇదొకటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. డాక్టర్ గారు, ఇప్పుడు తల్లిపాలు ఇవ్వకూడని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 2 కండిషన్స్ ఉన్నాయండి. అంటే కామన్గా తల్లులు అడుగుతారు, మేడం నాకు జలుబు చేసింది, దగ్గుంది, కొంచెం జ్వరం ఉంది, లేదా ఏదో డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ రాశారు, నేను పాలు ఇవ్వచ్చా అని వాళ్ళు అడుగుతారు. ఇలాంటి మైనర్ ఎయిల్మెంట్స్ అంటామండి, అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్. అలాంటప్పుడు తల్లులు ఏమాత్రం కూడా వాళ్ళ పాలు ఆపాల్సిన అవసరం లేదండి. మనం చూసాం 4 సంవత్సరాల క్రితం మన కోవిడ్ ఎంత ఇబ్బంది పెట్టిందో. కానీ ఆ కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా మాకిచ్చిన ప్రోటోకాల్స్లో మేమేం చెప్పామంటే తల్లి పాలు ఆపాల్సిన అవసరము లేదు. తల్లి చక్కగా మాస్క్ పెట్టుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని తల్లికి తను పాలు ఇవ్వడం కంటిన్యూ చేయమని చెప్పాం. ఇప్పుడు కూడా అవే గైడ్ లైన్స్ అండి. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎక్కడ మనం కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వద్దు అని తల్లికి అడ్వైస్ చేస్తాం. ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే యాంటీసైకోటిక్స్ అంటాం, ఏదైనా సైకాట్రిక్ డిజార్డర్స్కి ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళని తల్లిపాలు ఆపమని చెప్తాం. కొంతమంది చాలా ఎక్కువగా మేడం కాఫీ తాగొచ్చా, నేను ఎన్నిసార్లు కాఫీ తాగొచ్చు అని అడుగుతారు. అయితే 1-2 సార్లకి ప్రాబ్లం ఏం లేదండి. ఎక్కువ సార్లు కాఫీ తాగితే ఏమవుతుందంటే అది బ్రెస్ట్ మిల్క్లో బేబీకి వెళ్ళి బేబీ ఒక్కొక్కసారి ఇరిటబుల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం కాస్త వాళ్ళకి కాఫీ తగ్గించమని అడ్వైస్ చేస్తాం. అయితే ఇది మేము చాలా కామన్గా మదర్స్ మా ఓపీస్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఎంతసేపు పాలు ఇవ్వాలి, నేను 1 గంట 2 గంటలు అలానే బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటున్నాను అని చెప్తారు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అన్నది లేదు. ఫస్ట్ 1 week బేబీస్ ఏంటంటే కొంచెం మనం వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు ఫస్ట్ 1 weekలో ఈ కొలెస్ట్రామ్ ట్రాన్సిషన్ మిల్క్ వస్తూ ఉంటుంది కాబట్టి బిడ్డకి 1:30కి 2 గంటలకి కాస్త లేపి పాలు వస్తూ ఉండాలి. ఈ లెక్కను చూసుకుంటే ఏంటంటే 8 to 10 times per day మదర్ మిల్క్ ఇవ్వాలి. ఎప్పుడైతే బేబీ 1 or 2 weeks దాటుతుందో బేబీ తన షెడ్యూల్ తనే సెట్ చేసుకుంటుందండి. తనకి ఆకలేస్తుంది, లెగుస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే కొంత ఫ్రీక్వెన్సీ ఒక 8 times అట్లా కొంత తగ్గుద్దు, కానీ ఆన్ అన్ యావరేజ్ 2 to 3 hours ఒకసారి తల్లి వాళ్ళు ఇవ్వాలండి. అది ఎంతసేపు ఇవ్వాలన్నది ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొంతమంది ఫాస్ట్ ఫీడర్స్ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఒక 20 నిమిషాల్లో వాళ్ళకి కావాల్సిన పాలు తాగేస్తారు, వదిలేస్తారు. కొంతమంది పిల్లలు ఏంటంటే అరగంట గంట తాగుతారు. అయితే ఇక్కడ మాకు ఇచ్చిన ప్రోటోకాల్స్లో కానీ మా ఐఏపీస్ కానీ ఏఏపీస్ కానీ చెప్పేవి ఏంటంటేనండి 20 minutes to 45 minutes వరకు ఒక సైడ్ పాలు తల్లి ఇవ్వచ్చు. ఒకవేళ అది సరిపోలేదు అనిపించినప్పుడు ఇంకొక సైడ్కి మార్చాలి. అది వాళ్ళు ఫాలో అయితేనండి వాళ్ళకి అర్థమైపోతుంది ఎంత పాలు ఇవ్వాలి, ఎంతసేపు ఇచ్చాం, బేబీకి సరిపోయిందా లేదా అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది.